2019 అక్టోబర్ 22వ తేదీన సాక్షి పత్రికలో వేసింది ఏంటో తెలుసా? నారా లోకేష్ సిరితిండి ఖర్చులకి 25 లక్షల రూపాయల ఖర్చు చేశారు అని చెప్పేసి వాళ్ళు వార్తలో ప్రచురించడం జరిగింది. సో ఈ ప్రకారంగా జరిగిన తర్వాత ఇది ఎంతవరకు వాస్తవమా అని చెప్పేసి మామూలుగా సాక్షిలో ప్రచురితమనగానే జనాలు ఎలా అనుకుంటారు, సరే వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళేమో నిజమేనేమో అని చెప్పేసి వాళ్ళు. సో అనేక రకాలైన విధానంలో కొంతమంది పాఠకులు కూడా ఆ యొక్క శీర్షికలు చదువుతూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ద వైర్ అని చెప్పేసి ఓ ఇంగ్లీష్ మీడియా, దాంట్లో కూడా ఇదే వార్త ప్రచురితమైంది. సో ఇక లాభం లేదు అని చెప్పేసి నారా లోకేష్ భావించి దానిపైన కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన క్రమంలో ఈ లోపల ఈ ద వైర్ అనేవాళ్ళు ఏం చేశారంటే మొత్తం క్రాస్ చెక్ చేసుకున్నారు. ఇదేంటి అసలు ఈ రకంగా మన మీద లీగల్ ఇష్యూస్ జారీ అవుతాం ఏంటి, అసలు ఏం జరిగింది, ఆ ఆర్టికల్లో ఎంతవరకు వాస్తవం మొత్తం క్రాస్ చెక్ చేసుకుంటే అది అవాస్తవం అని చెప్పేసి తేలి, ఆ తర్వాత ఆ వార్తను ప్రచురించిన జర్నలిస్ట్ పైన చర్యలు, ఆ ప్రొడక్షన్ టీం పైన తగు చర్యలు తీసుకొని చివరికి లోకేష్ గారికి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి. ఇక సాక్షి వంతు, చివరికి సాక్షి మీద కూడా నారా లోకేష్ వేశారు. ఇది మనం ఖచ్చితంగా అభినందించాల్సిన అంశం. ఎందుకంటే ఏదైనా సరే వార్తలో వాస్తవమా అవాస్తవమా అని కనుక చూసుకొని ఒకవేళ అవాస్తవం అయితే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు అంత తేలిగ్గా మరి వెళ్ళరు. అంతెందుకు, వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టేసి ఆయన చేతిలో గొడ్డలు పెట్టేసి చేస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకో దానిపైన పెద్దగా స్పందించాల. కానీ నారా లోకేష్ గారు అలా కాదు, ఇమ్మీడియట్గా కోర్టులో డిఫమేషన్ కేసేశారు, వెళ్ళారు. దీనిపైన ఇప్పటికే విశాఖపట్నం కోర్టులో 3 సార్లు వాదనలు జరిగినాయి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.